గోపాల్ రెడ్డి మై ఫ్రెండ్ శివ దగ్గర నుంచి అండ్ చక్కటి ఫోటోగ్రఫీ అంతా బాగా తీశాడు. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి. కొంచెం అప్పుడప్పుడు నేను కోపడినా కూడా నీ మీద చదువుతోనే ఏమీ అనుకోవద్దు ప్లీజ్. అండ్ రాఘవేంద్రరావు గారు, మై డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, అన్ని సినిమాలు అందరి డైరెక్టర్ల కన్నా ఎక్కువ సినిమాలు నేను చేసింది డైరెక్టర్ గారితోనే. అది చాలామందికి తెలియదు. ఎన్నో సినిమాలు చేసాం మేము. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంచెం అడుగులు అటు ఇటు వేస్తా, కరెక్ట్గా గ్రౌండింగ్ లేక ఏ చేస్తా అది ఉన్నప్పుడు నాకు ఒక చక్కటి సినిమా ఇచ్చి కొంచెం నిలదొక్కునేటట్టు చేశారు. అండ్ ఆఖరి పోరాటంతో థ్యాంక్ యూ సార్. అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ. అక్కడి నుంచి కొంచెం నేను నిలదొక్కున్న తర్వాత నా డెసిషన్స్ తీసుకుని గీతాంజలి, శివ, ఇక రకరకాల సినిమాలు వచ్చాయి. దాని తర్వాత వాళ్ళందరూ పెద్ద గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా, నేను అంతకన్నా గొప్ప సినిమా తీస్తానని చెప్పి అన్నమయ్య తీశారు. అసలు నేనేంటి భక్తుడేంటి అని అనుకున్నాను. అన్నమయ్య తీశారు. అలాగే దాని తర్వాత షిరిడి సాయి అయింది, అండ్ రామదాస్ అయింది, షిరిడి సాయి అయింది, ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.